జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు అలాగే ఇటు ధర్మారం ఇటు పెగడపల్లి మండల కేంద్రం అనేక చోట్ల కూడా యూరియా కొరత కొనసాగుతోంది. ఈ క్రమంలో అంటే ఇవాళ ఉదయం తెల్లవారుజామున నుంచి కూడా రైతులంతా కూడా క్యూ కట్టారు. ఎందుకంటే యూరియా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకవేళ వస్తే తమ లైన్ వస్తుందో లేదో తెలియనటువంటి నేపథ్యంలో వారంతా కూడా క్యూ లైన్లో ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల సొసైటీకి దాదాపు 350 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. దీంతో అవసరానికి సరిపడా ఇవ్వకుండా కేవలము కొద్దిగా మాత్రమే అందజేసి చేతులు దులుపుకున్నారు స్థానికులు. అటు ధర్మారంకు సంబంధించి అంటే ఈ పెగడపల్లి అలాగే ఈ ఎండపల్లి మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడికి వచ్చినటువంటి రైతులు కూడా నిరాశ ఎదురైంది. అనేక మంది కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఈ ఎండపల్లి మండలంతో పాటు ధర్మపురిలోని రాయపట్నం సొసైటీ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. రైతులు తమకు ఎప్పుడు అందజేస్తారు, ఇంకెప్పుడు ఇస్తారంటూ కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి సందర్భం ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. మరి రానున్న 2-3 రోజుల్లో పూర్తి స్థాయి యూరియా రాని పక్షంలో రైతులంతా కూడా రోడ్డెక్కి తీవ్ర ఆందోళన నిర్వహించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వరి పంట మొత్తం కూడా నిర్రలు బారి ఎండిపోతున్నటువంటి ఎర్రగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో తమకు నష్టం జరుగుతుందని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కోతుల బెడద నెలకొంది. జగిత్యాల పట్టణంలో కూడా గ్రామాలకే పరిమితమైనటువంటి కోతులు ఇవాళ గ్రామాల్లో పట్టణంలో కూడా చేరుకుంటున్నాయి. నేరుగా ఇండ్లలోకి ప్రవేశించి భౌతిక దాడులకు పాల్పడుతున్నాయి. నేరుగా అటాక్ చేయడంతో అనేక మంది బాధితులు జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా పట్టణంలో ఉన్నారు. ఇప్పటికీ సుమారు అంటే ఒక అంచనా ప్రకారం 4000కు పైగా ఈ కోతుల దాడిలో గాయపడ్డవారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలనే ఒక వారం క్రితం ఒక వృద్ధురాలని ఇంట్లోకి వెళ్ళి దాడి చేయడంతో ఆమె 2 చేతులు కూడా విరిగినటువంటి సందర్భం. అయితే వీరందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తానికి ఈ కోతులు కుక్కల బెడద నుంచి అరికట్టాలని అయితే స్థానికులు కోరుతున్నారు.